ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పిల్లల్ని స్కూల్కి పంపే అమ్మలకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం అంటూ జీవో 29 పేరిట జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టారు. ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం ఒక్క 15,000 రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవోని ఇష్యూ చేశారు. ఇంకా డబ్బులు వేయలే. ఇప్పుడు వేస్తారో తెలియదు. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఇది మేము ఫ్రెష్ గా డిమాండ్ చేస్తున్న అంశం కాదు. మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఈ జీవోను మార్చండి. ఈచ్ స్టూడెంట్ అని రాయండి. ఈచ్ మదర్ కాదు, ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో వేసే విధంగా ఈ జీవోని సవరించాలి. ఈ జీవోని సవరించకపోతే మరొక్కసారి ఈ రాష్ట్రంలో పచ్చి మోసగాడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. 40% ఓట్ షేర్ కలిగినటువంటి రాజకీయ పక్షం మాది. మమ్మల్ని దెయ్యమనో లేకపోతే మరొకటనో కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు. అది మీకు తగదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ